ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వృత్తిరీత్యా హైదరాబాద్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు? మనం సినిమాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీకి తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్తో చిత్తశుద్ధిగా ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అవడానికి కావాల్సినటువంటి ప్రొవిజన్స్ని ఎన్ని మనం కల్పించాం? అట్టహాస్ భూయిష్టంగా అందరూ నా కాళ్ళ దగ్గర రావాలనేటువంటి అహంభావంతో సినిమా తారలందరినీ కూడా మనం అవమానించినటువంటి సందర్భాలు ఎలా మర్చిపోయాం? అయ్య బాబా, ఈ ముఖ్యమంత్రి దగ్గర ఉండడం కంటే ఇతర మనోచపలత్వానికో మానసిక రోగానికో మనం బలవడం కంటే హైదరాబాద్లో సేఫ్గా ఉందామని చెప్పి కాదా వీళ్ళందరూ పర్మనెంట్ అడ్రస్ని చిరంజీవి గారో, నాగార్జున గారో, వెంకటేష్ గారో, లేకపోతే దగ్గుబాటి సురేష్ గారో, పెద్దలో అశ్విని దత్ గారు లాంటి వ్యక్తులు అందరూ కూడా కమ్మ సమాజ వర్గం, కాపు సమాజ వర్గం, మీ రెడ్డి సమాజ వర్గానికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు సైతం హైదరాబాద్ కేంద్రంగానే ఎందుకు ఉండిపోయారు? అది మన ఒక చపలత్వానికి కారణం కదా. అడ్రస్లు ఆడుంటే మనకేంది? మనకు కావాల్సినటువంటిది ప్రజాక్షేత్రంలోకి వచ్చి అక్కడ ఒక పార్టీ ఆఫీసు 2 ఎకరాల్లో ఉంది. అక్కడ ఆయన ఒక తాత్కాలికమైనటువంటి నివాసాన్ని నిర్మించుకున్నారు. అక్కడ ఖచ్చితంగా వస్తూ ఉన్నారు, అక్కడ పెడతా ఉన్నారు. ఇది సత్యదూరమైనటువంటి విమర్శ కదా. Imagine this on a resume, a certified expert in ChatGPT and AI tools. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవరు ఉండడు తప్ప. ఇప్పుడు చరిత్రల గురించి, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుంటే, మీరు జైల్లో 16 నెలలు ఉన్నప్పుడు మీకోసం నిలబడ్డటువంటి వ్యక్తి, కేవలం మీడియాకో టీవీకో కాకుండా పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి మీ సొంత సోదరైనటువంటి వైఎస్ షర్మిల. ఆ వ్యక్తి మీరు లేని లోటు, మీ తండ్రి లేని లోటుని, మీ తండ్రి గారి హావభావాలన్నీ కూడా పునికి పుచ్చుకుని ప్రజాక్షేత్రంలో నా అన్నకి ఈరోజు ఈ రకమైనటువంటి ఒంటరితనాన్ని తీసుకొచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీళ్ళకి సంబంధించినటువంటి దాష్టికాలు ఇవి అని ఊరూరా తిరిగినటువంటి వ్యక్తి. మరి పక్కవాడిని సీఎం చేయడం కోసం పార్టీ పెట్టేయడం లేదో, పవన్ కళ్యాణ్ పెట్టేది అంత అమాయకుడో కాదో కాలం ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. అయితే ఆయన పార్టీ సుస్థిరత కోసమో, ఆయన పార్టీలో గంపెడు ఎమ్మెల్యేలని ఆయన సాధించుకోవడం కోసమో, ఎవరిని విమర్శలు చేసినా అసెంబ్లీ వరకు ఆయన ప్రయాణం కొనసాగి అటు దిశగా ప్రజలకు అతనికి ఉన్నటువంటి కమిట్మెంట్ని చూపించి వెళ్ళాలనేటువంటి ఆలోచన గురించి ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మన సొంత సోదరి, మన కోసం నిలబడ్డటువంటి మహిళ, మన కన్న తల్లి, మన కోసం ఉపవాస దీక్షలతో పాటు ఆవిడ అన్ని రకాలుగా కూడా మీకోసం కష్టపడ్డటువంటి వ్యక్తి, కేంద్రంలో ఉన్నటువంటి నాడు పెద్దలందరినీ కూడా ఒప్పించుకుని కొడుకుని బెయిల్ మీద తీసుకోవాలని చెప్పి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. మరి ఈరోజు వాళ్ళ స్థానం ఎక్కడుందంటారు? పక్క పార్టీ సీఎం పక్కన పెడదాం, మన సొంత పార్టీ కోసం కష్టపడ్డటువంటి ప్రధాన కార్యకర్తలు అనుకుందాం, వాళ్ళ స్థాయి ఎక్కడుందంటారు? వాళ్ళు జరిగిన మేలు ఎక్కడుందంటారు? చెల్లి వచ్చి ఇక్కడ పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇవాళ చెల్లి ఆంధ్ర అధ్యక్షుల కింద వస్తుందనేటువంటి పరిస్థితులు ఎందుకు లేవనెత్తిరి అంటారు? ఏబిఎన్ రాధాకృష్ణ సాక్షిగా అన్నగారితో గొడవలు ఉన్నాయంటే లేదని చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటారు? కుటుంబ వ్యవహారాలు మనం మాట్లాడట్లా, రాజకీయాలతో సంబంధం లేని మహిళల గురించి మాట్లాడట్లా. మీ రాజకీయ ప్రస్థానంలో వెన్నుముక్క నిలిచినటువంటి చెల్లికి ద్రోహం చేసినటువంటి అన్న దేశ రాజకీయాల్లో ఉంటాడంటారా? అంతర్గతంగా ఏదైనా కావచ్చు, ఆమె కొంత అమాయకంగా మీతో మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే మీ కష్టాన్ని అమ్మాయి తోలనాడు ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ అన్నగా, రాష్ట్ర పెద్దగా, అరే ఇవన్నీ దాటి నా పర్సనల్ ఎమోషన్స్ దాటి ఆ పిల్ల పార్టీకి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ కోసం నేను ఎంతో కొంత చేయాలని అనిపించిన అన్న కూడా దేశ రాజకీయాల్లో మీరే ఉంటారు కదా. దేశ రాజకీయాల చరిత్రలో మనకెందుకు?